హరే హరే కృష్ణ. కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. शृण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयं तस्तहि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणम् परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्. हरे कृष्ण. హరే కృష్ణ. ఈరోజు మనము బృందావన యాత్ర అంటే బృందావనాన్ని సందర్శిస్తున్నాము. చాలా మంది బృందావనము చూసి ఉంటారు, కొంతమంది బృందావనం యాత్ర చేసి ఉండరు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి బృందావనంలో ఏ ఏమేమి ఉన్నాయి అన్న విషయాలన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈ రోజు నుంచి మనం బృందావన యాత్రను మ్, చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భౌతిక చక్షులతో కాకుండా ఆధ్యాత్మికమైన ఆ కన్నులతో మనము భగవంతుణ్ణి చూడడానికి ప్రయత్నిస్తూ అంత భక్తి భావంతో మనము ఈ యాత్రను చేసామనుకోండి, చక్కగా భగవంతుని దర్శించిన తృప్తి మనకు కలుగుతుంది. బృందావనం. బృందావనం అంటే మనకు మామూలుగా 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల్లో ధామాలు ఉన్నాయి. ఏమిటి? మనకు సత్యయుగంలో చూస్తే బద్రీనాథు, అది విశిష్టమైన ధామం. అదేవిధంగా ఆ, త్రేతాయుగం తీసుకున్నప్పుడు రామేశ్వరం. రామేశ్వరము శ్రీరామచంద్రుని యొక్క అక్కడ లంకకు వెళ్ళేటప్పుడు ఆ వంతెనను చేశారు కదా, అది. తర్వాత అదేవిధంగా మనము ఆమ్, ద్వాపర యుగంలో చూసినప్పుడు ద్వారక, అంటే భగవంతుడు క్షత్రియునిగా రాజుగా తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ద్వారకా నగరాన్ని ఏలినటువంటిది అదొకటి ధామం. ఇక కలియుగంలో పూరి జగన్నాథ క్షేత్రము, అది ఒక ధామంగా పిలువబడుతుంది. అంటే మనము ఎన్నో ఆ, లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మను పొందాము. కాబట్టి ఆ మానవ జన్మను సార్థకత చేసుకోవాలి అంటే ఇలాంటి ధామాలను అన్నింటినీ కూడా దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యమైన విషయము. అదేవిధంగా బృందావన ధామం. బృందావనం అంటేనే, ఈ బృందావనం గురించి మనము తెలుసుకోవాలి అంటే ఇక్కడ ధ్రువ మహారాజు తపస్సు చేసినటువంటి స్థలము ఈ బృందావనం. ఇందులో మధువనం అనే ప్రాంతంలో ధ్రువ మహారాజు నారద ముని యొక్క ఆ, సందేశంతో ఆయన తపస్సు చేసి నారద ముని వలన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా పొందిన స్థలమే బృందావనము. ఇక అంబరీష్ మహారాజు, అంబరీష్ మహారాజు కూడా ఏకాదశి వ్రతాన్ని కూడా పాటించిన స్థలము బృందావనం. అంతేకాదు ఎంతో మంది ఆచార్యులు, గోస్వాములు అందరూ కూడా నివసించిన స్థలము. ఇక ఆ, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, తర్వాత శంకరాచార్యులు, వీరందరూ కూడా ఆ ధామాన్ని దర్శించి చాలా సంతోషపడ్డ విషయం అన్నమాట ఆ బృందావనం. ఇక సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుని యొక్క అవతారము, రాధారాణి యొక్క భావనలో ఆవిర్భవించినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా కాలు అడుగుపెట్టినటువంటి ఆ ధామమే బృందావనము. అంటే ఈ బృందావనము ఎలాగా కలియుగంలో వెలికి తీయబడింది అంటే, శ్రీ చైతన్య మహాప్రభుల వారు షడ్ గోస్వాములకి తెలియజేశారు. వారందరూ వచ్చి ఎవరు? శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, ఈ 6 మంది గోస్వాములు బృందావనాన్ని
అంతటా పరిశీలించి రాధాకుండు, శ్యామకుండు, గోవిందకుండు, ఇంద్రకుండు, అలాంటి ప్రాంతాలన్నింటినీ, తర్వాత భగవంతుడు గోచరణ లీల చేసినటువంటి ప్రాంతాలు, వీటినంతటిని పరిశీలించి వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతాలు ఇక్కడే భగవంతుడు లీలలు చేశాడు అని వాటిని మళ్ళీ వెలికి తీశారు. అంటే ద్వాపర యుగం అంతమైంది కదా, అంతమైనప్పుడు జలప్రలయంలో అంతా కూడా మునిగిపోయింది. తరువాత ఈ షడ్గోస్వాముల వల్లనే ఆ బృందావనము అనేది మనందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆ బృందావనం గురించి ఇంకా తెలుసుకోవాలంటే, బృందావనం అని చెప్పినప్పుడే మన పితృదేవతలకంతా మనం తీర్చవలసినటువంటి ఆ రుణమంతా తీరిపోతుందట. ఇక మనము ఆ బృందావనానికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా వచ్చామనుకోండి, ముక్తులమే అవుతాము. కాబట్టి ఇలాంటి బృందావనం గురించి మనం తెలుసుకునేటప్పుడు చాలా ఆ, భక్తితో భగవంతుణ్ణి మనం నిజంగా ప్రయాణం చేస్తూ భగవంతుణ్ణి చూస్తున్నాము అన్న ఆ ఆనందంతో చూసామనుకోండి, భగవంతుణ్ణి మనము దర్శనము చేసుకోవచ్చు. ఇక మనకు శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు ఈ బృందావనం గురించి చక్కగా వర్ణించారు. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహార అమృత కాలింది నీరే రాజా హంస కెలి కోరే తాహే శోభే కనక కమాల. అంటే నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు ఎంత చక్కగా బృందావనాన్ని వర్ణించారు చూడండి. బృందావనం అనే ఆ రమ్యస్థానము ఆధ్యాత్మికమైన ధామము. అక్కడ మణి రత్నాలు, వాటితో పొదగబడినటువంటి మందిరాలన్నీ ఉన్నాయి. అంటే ద్వాపర యుగంలో అలాగే ఉండేది. ద్వారకాలో కూడా భగవంతుడు ఆ ద్వారకాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు పూర్తిగా నవరత్న ఖచ్చితమైన ఆ ఆ రత్నాలతో పొదగబడిన సౌధాలే ఉండేవట. ఆ విధమైనటువంటిది ఈ బృందావనము. ఇంకా ఈ బృందావనంలో యమునా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ నిరంతరము భగవంతుని చరణ స్పర్శను పొందుతూ ఉన్నది. నిజమే కదా. ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరితోటి నిత్యము ఆ యమునా నది తీరంలోనే ఉండేవారు కదా. ఆ విధంగా మళ్ళా అక్కడ ఆ సరస్సులు, వాటిలో అంతా కూడా రాజహంసలు సంచరిస్తూ చక్కగా జలక్రీడల్లో ఉండేవట. ఇక ముఖ్యంగా ఏమిటి, ఆ సరస్సుల నిండా బంగారు వర్ణం కలిగినటువంటి తామర పువ్వులు, కలువ పువ్వులు వికసిస్తూ ఎంతో శోభామాయంగా ఉండేదట. అలాంటి ప్రదేశము అని బృందావనాన్ని వర్ణించారు. నిజంగా మనము ఆ బృందావనం లీలలు చూసినప్పుడు కృష్ణ భగవానుడు అక్కడ అందరి వ్రజవాసులతో నడయాడిన ప్లేసు, గోపబాలురతో బలరామునితో గోచర్ణ లీలలు చేసినటువంటి ప్లేసు, బృందావనంలోని 12 వనాలలో భగవంతుడు అన్ని ప్రదేశాలలో తిరుగుతూ ఎంతటి రమ్యమైన ఆ ప్రదేశాలు అంటే, అక్కడ ఆ నదీ తీరంలో కదంబ వృక్షాలు ఉండేవి. ఇంకా ఎన్నో వృక్షాలు పల పుష్పాలతో ఉండి తీగలతోనూ అల్లుకొని చక్కగా పువ్వులనిస్తూ ఆ వాయు గంధంతో ఆ పరిమళమంతా చేరుతూ కృష్ణ భగవానుడు నడుస్తూ ఆ చెట్లను తాకుతూ వెళుతూ ఉంటే ఆ చెట్లన్నీ పరవశించిపోయేవట. ఇక ఆయన మీద పుష్పవృష్టిని, అలాగే పువ్వులను అదే భూమి మీద పడే విధంగా ఆ పువ్వులను కురిపించేవట. అంతటి రమణీయమైన ప్రదేశము బృందావనం. ఆ బృందావనం గురించి మనము యాత్రను ఈరోజు ప్రారంభించాము. చక్కగా మీరందరూ కూడా ఆ యాత్రలో మనం అందరము కలిసి పాల్గొని వెళ్తూ ఉన్నట్టుగా భావించుకొని మనము అంతర్ముఖంగా పూర్తిగా ఆ యాత్రను ముగిద్దాము. ఇక ఈ బృందావనం మనం చేరుకున్న తర్వాత ముఖ్యంగా మనము మొట్టమొదట చూడవలసిన మందిరము శ్రీ రాధా శ్యామసుందర. ఓకే,
రాధా శ్యామసుందర మందిరం అన్నమాట. ఈ మందిరాన్ని ప్రభుపాదుల వారు కట్టించారు. ఎంత కష్టపడ్డారు అంటే ఈ రాధా శ్యామసుందర మందిరాన్ని కట్టినప్పుడు ఆయన శ్రీ రాధా దామోదర మందిరంలో చిన్న గదిలో ఉంటూ నిత్యము ఈ మందిరం జరుగుతున్నప్పుడు, మందిరం కట్టడం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి దగ్గరుండి చూసుకునేవారు. అప్పటికే ఆయనకి వయసు చాలా ఎక్కువ అయినా కానీ ఆయన ఒక ఆ, నిష్ఠగా మందిరాన్ని ముగించాలి అని ఆయన వచ్చి పాలరాతితో నిర్మించారు. మనము ఆ మందిరంలోకి అడుగు పెట్టగానే అదొక పాజిటివ్ ఎనర్జీ, పూర్తిగా మనం కృష్ణ ధామంలో ఉన్నామా అన్న ఆ అనుభూతిని పొందుతాము. మొట్టమొదట గౌరనితాయిల విగ్రహాలు ఉంటాయి. గౌరంగా ఎవరు? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు, నితాయ్ నిత్యానంద ప్రభువులు చక్కగా చేతుల్ని పైకి ఉంచుకొని ఆ మందిరంలో మొట్టమొదట విగ్రహాలుగా అవి ఉంటాయి. తర్వాత వారిని దర్శించుకున్న తర్వాత మనము రాధాకృష్ణుల బలరామకృష్ణులను దర్శించుకుంటాము. బలరామకృష్ణులు ఎలాగా? బలరాముడేమో శ్వేతవర్ణంలో ఉంటారు, కృష్ణ భగవానుడు నీలమేఘ శ్యాముడై ఆ వర్ణంలో ఉంటూ చక్కగా బలరాముడు కృష్ణ భగవానుని భుజం మీద చేయి ఉంచి అలాంటి ఆ, అదే భంగిమలో ఆ విగ్రహాలు ఉంటాయి. ముచ్చటగా చూడడానికి అక్కడి నుంచి మనం కదిలి రాలేము, అంత అద్భుతంగా ఆ విగ్రహాలు ఉంటాయి. వారిని కూడా మనము చక్కగా దర్శనం చేసుకోవచ్చు. తరువాతదే రాధాకృష్ణులు. ఇప్పుడు మనము వీడియోలో చూస్తున్నాం కదా, ఆ రాధాకృష్ణులే ఆ మందిరంలో ఉంటారు. ఎంత రాధారాణిని, శ్రీమతి రాధారాణిని చూస్తుంటే అలాగే కరుణామూర్తి మనకు అలాగే కరుణను అక్కడ ప్రసాదిస్తూ ఉంటారా అన్నట్టుగా ఆయన. ఇక కృష్ణ భగవానుడు ఆ నీలమేఘ వర్ణంలో ఉంటూ అందరికీ ఆ కరుణా కటాక్షాలను ఇస్తూ ఆ మందిరంలో అందరికీ కూడా కృపను కలిగిస్తున్నారు. ఇక ఆ మందిరంలో ఎదురుగా అంత దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చామనుకోండి, ఎదురుగా శ్రీ ప్రభుపాదుల వారి సమాధి మందిరం ఉన్నది. ప్రభుపాదుల వారు చివరి రోజుల్లో బృందావనంలోనే నేను ఉండాలి అని ఆయన ఎన్ని విదేశ యాత్రలు చేసినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా చివర నేను బృందావనంలోనే నా భౌతిక దేహాన్ని త్యజించాలి అని ఆయన బృందావనానికి చివరి రోజుల్లో చేరుకున్నారు. ఆ బృందావనంలో ఆయన భౌతిక దేహం విడిచి ఆధ్యాత్మిక దేహం పొందినప్పుడు అక్కడ ఆ సమాధి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ సమాధి మందిరంలో అడుగు పెడితే మనకి ఒక తెలియని అనుభూతి. అలాగే మనమందరం కూడా ఈ ఈ నిమిషంతోటే మనము అంత పాప కర్మలన్నీ వదిలి ధన్యుల అయిపోయామా అన్న ఆ అనుభూతిని పొందుతుంది. అంత నిశ్శబ్దంగా ఆ సమాధి దగ్గర ఆ అలాగా ఒక శబ్దము, అంటే మనల్ని అందరినీ ఆయన గమనిస్తూ మీకు నేనున్నాను, మీరు కృష్ణ భక్తిని చేయండి అంటూ చెప్తున్న ఆ ఇదిని మనము అక్కడ పొందవచ్చు. తర్వాత మనము ఆ సమాధి మందిరాన్ని చూసుకొని తర్వాత బయటికి వచ్చినప్పుడు ఇక ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. బృందావనంలో ఒక అడుగు తీసి అడుగు వేస్తే ఒక మందిరం ఉంటుంది. దాదాపు 5,000 మందిరాలు ఉన్నాయి అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కృష్ణ భగవానుడు అక్కడ లీలలు చేసిన ప్రదేశం కాబట్టి పూర్తిగా ఆయన అన్ని ఏ ఏ రూపాలలో ఆయన లీలలు చేసినవి, అసురులను సంహరించిన ప్రదేశాలు, దామోదర లీల చేసిన ప్రదేశము, ఉమ్, ఆ, పూర్తిగా అవన్నీ కూడా అక్కడ మనకి చూడవచ్చు. ఇప్పుడు మనము మొట్టమొదటిగా శ్రీ రాధా శ్యామసుందర మందిరాన్ని దర్శించుకున్నాము. ఇక అక్కడి నుంచి మనము బయలుదేరి అలాగే పరిక్రమ, అంటే ఈ మందిరాన్ని చుడుతూ వచ్చామనుకోండి, ఎన్నో మందిరాలను మనము దర్శించుకోవచ్చు. ఆ విధంగా మనము బయలుదేరి వస్తూ ఉంటే ఇక మనకి ఎడమ వైపున యమున పరవళ్ళు తొక్కుతూ చక్కగా నిశ్శబ్దంగా అది కూడా చక్కగా వెళ్తూ నదిని మనము దర్శించుకోవచ్చు. సాయం సమయంలో
చక్కగా హారతులు ఇస్తారు. ఎన్నో వేల హారతులు ఆ నీటిలో అలాగా వెళుతూ ఉంటే అక్కడ ఏదో ఒక స్వర్గధామంలో మనము ఉన్నామా అనిపించే విధంగా ఆ యమునా నదిలో మనము చూడవచ్చు. అంటే మొదట ఈ మందిరానికి దగ్గరగా నది ప్రవహిస్తూ అలాగ ఉండేది. కాలక్రమేణా అందరూ ఇంకా ఆ, నడవాలి కదా అక్కడ, ఊరు అదే సిటీ లాగా ఏర్పడాలి కాబట్టి రోడ్డు మార్గం అయిపోయేసరికి యమునా నది కొద్దిగా పక్కకు వెళ్ళిపోయే విధంగా ఉన్నది. ఇక్కడ మనకి రైట్ సైడ్న చూస్తే శ్రీకృష్ణ భగవానుడు కాళీయ మర్దనం చేశారు కదా, ఆ మర్దనం జరిగినటువంటి ఆ ప్రదేశము అంటే చూడండి, నది అంతా ఒక్కటిగా ఉండేది అప్పుడు. ఇప్పుడు మధ్యలో రోడ్డు వేయడం వల్ల ఆ, ఇటువైపు ఆ, యమునా నది ఇటువైపు వచ్చి కాళీయుని మర్దన చేసిన ఆ ప్రాంతాన్ని మనము సందర్శించుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ వృక్షం ఉన్నది. ఆ చెట్టు పైనుంచి ఆయన ఆ నదిలో దూకి ఆ కాళీయుని మర్దనం చేయడం జరిగింది. ఇక కాళీయ మర్దనము ఎలాగ జరిగింది అనే విషయానికి వచ్చినప్పుడు మనము అన్ని, ఎందుకంటే బృందావన యాత్ర అన్నప్పుడు ఒక్కసారిగా మనము ప్రతి ఒక్క మందిరం గురించి పూర్తిగా తెలుసుకుంటూ వెళ్దాం. ఇక ఆ కాళీయ మర్దనము ఎలాగ జరిగింది అన్నప్పుడు ఒక కథ ఉన్నది. ఏమిటి అంటే, నాగాలయం అనే ఒక ద్వీపం అన్నమాట. ఆ ద్వీపంలో చాలా ఆ, నాగులు, ఆ, ఉండే సర్పాలన్నీ కూడా ఉండేవి. ఆ సర్పాలకంతటికి రాజుగా వాసుకి ఉన్నాడు. అలాగ ఉన్నప్పుడు గరుడు ఏం చేశాడు, ఆ నాగాలయం ఆ ద్వీపానికి వచ్చి ఆ సర్పాలన్నింటినీ భుజించేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అయ్యేసరికి సర్ప సంతతి తగ్గిపోతుంది కదా. అలాగ అయ్యేసరికి వాసుకి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు బ్రహ్మ గరుడునికి నచ్చజెప్పి ఒక ఒప్పందాన్ని కుదిర్చాడనమాట. ఏమిటి అంటే, ప్రతి అమావాస్యకు ఒక రోజు ఆ సర్పాన్ని ఆ, గరుడికి అర్పించే విధంగా ఒప్పందం కూర్చుకున్నారు. అదేవిధంగా గరుడు కూడా సంతోషించి వెళ్ళిపోయాడు. కానీ ఆ సర్పాలలో కాళీయుడు ఉన్నాడు. కాళీయుడికి ఇది నచ్చలేదు. మనం ఎందుకు గరుడునికి ఈ సర్పాలని ఇవ్వాలి అనేసి తెలియకుండా కాళీయుడే ఆ, ఆ సర్పాలను భజిస్తూ వచ్చాడనమాట. అలాగ భుజించేసరికి ఏమైంది, ఈ విషయాన్ని ఈ విషయము గరుడునికి తెలియపరిచారు. ఆ గరుడుని యొక్క ఆ, తెలిసిన వాళ్ళు. అప్పుడు ఏమైంది, గరుడుకి చాలా కోపం వచ్చింది. వచ్చి ఒకసారి ఆ కాళీయుని తన బంగారు రెక్కలతో కొట్టడం జరిగింది. బంగారు రెక్కలతో కొట్టేసరికి కాళీయునికి చాలా అదే బాధ అనిపించి ఇక అక్కడ ఉంటే మరణించాల్సి వస్తుంది అనేసి ఆ కాళీయుడు ఏం చేశాడు, అలాగే యమునా నదికి రావడం జరిగింది. యమునా నదికి వచ్చేసరికి ఆ యమునా నదిలో అక్కడ సౌరభ ముని ఆయన వచ్చి సౌబరి సరి మతది సౌబరి ముని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ యమునా నది తీరంలో. ఆ ప్రాంతంలో చేపలన్నీ ఎక్కువగా ఉండేవి ఆ నీటిలో. అప్పుడు ఈ కాళీయుడు ఈ కా ఈ యమునకు చేరుకున్నాడు అని తెలిసేసరికి గరుడు కూడా అక్కడికి రావడం జరిగింది. గరుడు వచ్చి కాళీయుడు కనబడకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ చేపలనన్నీ తింటూ, ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడే బాగుంది" అనుకుంటూ అక్కడ అంతరాయం కలిగించడం చేశాడు. ఇక్కడ సౌభరిముని తపస్సు చేసుకుంటున్నారు కదా, ఆయనకు అంతరాయము అయ్యింది. ఇక ఆయన గరుడునికి శాపం ఇచ్చారు, "నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకూడదు. ఇలాగ తపస్సుకి అంతరాయం అవుతుంది. చేపలన్నింటినీ కూడా తినివేయడం వల్ల ఆ సంతతి కూడా తగ్గిపోతుంది" అని గరుడునికి చెప్పేసరికి గరుడు విష్ణు భక్తుడు కదా, అర్థం చేసుకొని వెళ్ళిపోయాడనమాట. ఎప్పుడైతే గరుడు వెళ్ళిపోయాడో ఈ కాళీయుడికి ఇదొక అవకాశం అయింది. ఇక ఆ నదిలో ఉంటూ చేపలను తింటూ ఇది వచ్చి గరుడే వచ్చి తిని వెళ్తున్నాడు అని నమ్మవచ్చు
చెప్పినా కానీ శాపం ఇచ్చినా కానీ ఆ, వచ్చి వెళ్తున్నాడు అనుకోవచ్చని అలాగ కాళీయుడు అక్కడ మద గర్వముతో ఆ నీటిలో ఉంటూ విషపూరితమైన ఆ, విషాన్ని వెదగక్కుతూ ఆ నీటిలో అలాగ చేస్తూ ఉన్నాడు. అలాగ చేయడం వల్ల ఆ వ్రజవాసులు, గోవులు, అవన్నీ అక్కడ వ్రజవాసులంతా కూడా ఆ నీటిని ఉపయోగిస్తారు కదా, ఇక గోవులు తాగుతాయి. అలాగ చేయడం వల్ల అవన్నీ మరణించడం జరుగుతున్నాయి. అప్పుడు కృష్ణ భగవానుడు దీనిని గుర్తించి ఎలాగైనా కాళీయునికి బుద్ధి చెప్పాలి, ఆ కాళీయుని యొక్క అహంకారాన్ని అణచాలి అని ఆ ఒకరోజు ఆ నీటిలో దూకడం, ఆ కాళీయునితో ఆ కాళీయుని తల మీద ఉమ్, పడగల మీద ఆయన నృత్యం చేస్తూ దాన్ని మర్దించిన విధంగా చేస్తూ దాని యొక్క గర్వాన్ని అణిచాడు. ఇక చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ కాళీయుని యొక్క పత్నులు అందరూ కూడా భగవంతుని పాదాల మీద పడి శరణు వేడుకున్నారు. మా ఇలాగా వదిలిపెట్టండి అనేసరికి ఇక కృష్ణ భగవానుడు ఆ కాళీయుణ్ణి వదిలిపెట్టి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీవు సముద్రానికి వెళ్ళిపో అని పంపించడం జరిగిందనమాట. ఆ విధంగా కాళీయ మర్దనం జరిగినటువంటి ఆ ప్రదేశమే అక్కడ మనము దర్శనం చేసుకోవచ్చు. ఆ ప్రదేశానికి కొద్దిగా దూరంలో అక్కడ ద్వాదశ ఆదిత్య శిల అనేది ఒకటి ఉంటది, పెద్ద శిల అన్నమాట. ఆ శిల ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ యమునా నదిలో కాళీయునితో చాలాసేపు ఆ మర్దన చేయడం వలన, కాళీయుని మదం అణగించడం వలన చాలాసేపు నీటిలోనే ఉండిపోయేసరికి ఇదంతా జరిగిన తర్వాత ఆయన చక్కగా ఆ రాతి మీదకు వచ్చి ఆయన ఆ వస్త్రాన్నంతా కూడా ఆ, బాగా ఆ, వేడికి తగిలే విధంగా నిలబడ్డారు. అప్పుడు ఆదిత్యుడు, సూర్య భగవానుడు తన యొక్క తాపాన్ని ఇంకా వేడిగా ఎక్కువ చేసి ఆయనకు శాంతాన్ని ఇచ్చారట భగవంతునికి. అలాంటి శిల మీద భగవంతుడు సేద తీరారు కాబట్టి దానికి ఆదిత్య శిల, ద్వాదశ ఆదిత్య శిల. ఆ శిలను కూడా మనము చక్కగా దర్శనం చేసుకున్నాము. తరువాత ఇక అలాగే ప్రయాణం చేసి వెళితే మనకు ఇంకా షడ్ గోస్వాములు ఉన్నారు కదా, ఆ గోస్వాములలో మనకి మొట్టమొదట మందిరముగా శ్రీల సనాతన గోస్వామి ఆయన స్థాపించినటువంటి శ్రీల శ్రీ దామోదర శ్రీ రాధా మదనమోహన మందిరాన్ని మనము దర్శించుకోవచ్చు. అసలు ఈ మందిరాలను అన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు కదా. తరువాత శ్రీకృష్ణ భగవానుని ముని మనవడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ మాత కుమారుడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని కుమారుడే ఆ, ఆ, వజ్రనాభుడు. ఈ వజ్రనాభుడే భగవంతుని యొక్క విగ్రహ ప్రతిష్టలన్నింటినీ చేశారనమాట. అవి అలాగే ఆ మందిరాలనన్నీ చేయడం చివరి దశలో, ఇంకా యుగం అంతమయ్యే ఆ, సమయంకి అలాగా అన్నీ చేసేసరికి ఆ విగ్రహాలన్నీ కూడా అలాగే ప్రతిష్టాపన జరిగింది. కానీ ఆ సమయంలో కలియుగము స్టార్ట్ అయింది కదా, ఆ సమయంలో ఈ ఔరంగజేబు ఆ ఔరంగజేబు పరిపాలన వలన ఎక్కడ ఇలాంటి ప్రతిమలు ఉంటే కూడా వాటిని అన్నింటినీ ధ్వంసం చేయడము జరిగింది. అలాగ ధ్వంసం చేసే సమయంలో గోస్వాములు వీళ్ళందరూ ఏం చేశారు, ఆ విగ్రహాలను హడావిడిగా వాటిని అన్నింటినీ భూముల్లో దాచి ఉంచడము, లేకపోతే ఆ బృందావనం యొక్క వనం ద్వారా దాటవేసి పక్కనే స్టేటు రాజస్థాన్. ఆ రాజస్థాన్లోని కరౌలి అనే ప్రాంతంలో ఉమ్, అక్కడ అన్ని విగ్రహాలను ఆ రాజుకి ఇవ్వగానే ఆ రాజు ఆ విగ్రహాలన్నింటిని అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనము ఆ, అంటే మనం ఆ వజ్రనాభుడు స్థాపించారు కదా, ఆ ప్రతిష్టాపన చేసిన ఆ విగ్రహాలను, ప్యూర్ విగ్రహాలు, వాటిని చూడాలి అంటే మనము రాజస్థాన్కి వెళ్ళి జైపూర్లో కరోలి అనే ప్రాంతంలో ఇప్పుడు మనము చూడవచ్చు. ఇప్పుడు బృందావనంలో ఈ విగ్రహాలన్నీ ప్రతిభూ విగ్రహాలు, అంటే మళ్ళీ అదే విధంగా తయారు చేయించి
ఆ విగ్రహాలను గోస్వాములందరూ కూడా ప్రతిష్టాపన చేశారనమాట. ఆ విధంగా మనము ఇప్పుడు సందర్శించుకునే ఆ మందిరము శ్రీ రాధా మదనమోహన. మదనమోహన అనగానే మనకు తెలుస్తుంది కోటి మన్మధుల యొక్క కాంతితో విరాజిల్లుతున్నటువంటి రూపము. ఆ మదనమోహన మందిరాన్ని కూడా శ్రీల సనాతన గోస్వామి ఏ విధంగా ప్రతిష్ఠించారు అంటే దానికి ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఏమిటి అంటే సనాతన గోస్వామి బృందావనంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు 14 కిలోమీటర్ల ఉన్నటువంటి గిరి గోవర్ధనుని ఆ పర్వతాన్ని ప్రదక్షిణ చేసేవారనమాట. అంటే మనము ఒకరోజు వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తే ఇంకా మన జీవితానికి అది పెద్ద విషయం. అమ్మ ఎంత కష్టపడ్డామని. కానీ అప్పుడు గోస్వాములు ప్రతిరోజు ప్రతిరోజు అన్ని కిలోమీటర్లు ప్రదక్షిణ చేయకుండా వాళ్ళు ప్రసాదాన్ని తినరు. ఆ విధంగా సనాతన గోస్వామి ప్రదక్షిణ చేస్తూ ఆయన తర్వాత ప్రదక్షిణ తర్వాత ఆయన మధుకరి చేసేవారు. మధుకరి అంటే ఏమి? గోస్వాములు వీళ్ళందరూ కూడా మధుకరి అంటే ఇంటింటికి వెళ్ళి ప్రసాదాన్ని అంటే భిక్షంలాగా అడిగినప్పుడు వారు ఏది వారికి వేస్తారో వాటిని వారు తినేవారనమాట. అదే మధుకరి అని చెప్పేవారు. అలాగా సనాతన గోస్వామి ఒకరోజు ఆ మధుకరి చేస్తూ ఒక ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు ఎలాగున్నారు? ఒకరు శ్వేతవర్ణంలో పొడవుగా ఉన్నారు, ఒకరు నీలమేఘ వర్ణంలో కొద్దిగా తక్కువ హైట్తో ఉన్నారు. ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ఆటలో వాళ్ళు ఏం చేసేవారు? ఎవరైనా జయించారనుకోండి, ఓడిపోయిన వారిని భుజం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళాలి. ఆ విధంగా ఆడుతూ ఉన్నప్పుడు ఈ నీలవర్ణం మేఘశ్యామగా ఉన్న తను ఓడిపోవడం జరిగింది ఆ పిల్లవాడు. అప్పుడు ఈ శ్వేతవర్ణం పిల్లవాడిని భుజాల మీద ఎక్కించుకోవాలి. కానీ తుర్రుమని వెళ్ళిపోయారట ఆ చిన్న పిల్లవాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రాహ్మణుడు యొక్క ఇంటి లోపలికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణు పేరు పురుషోత్తమ చౌబే ఆయన పేరు. ఆయన వెంటనే ఇలాగా రావడము, తర్వాత ఈ శ్వేతవర్ణంలో నా పెద్ద పిల్లవాడు రేపటి రోజున నీవు మళ్ళీ వస్తావు కదా, అప్పుడు నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోవడము. ఇదంతా చూసి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చినటువంటి ఆ మదనమోహన్ని అదే గట్టిగా అరుస్తున్నారట. ఆయన రావడము విగ్రహ రూపం దాల్చేశారు. అంటే ఆ కాలంలో కలియుగం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల వరకు కూడా గోస్వాములతో కృష్ణ భగవానుడు చక్కగా లీలలు చేశారు, మాట్లాడేవారు, వారితో కలిసి కూర్చునేవారు, వారితో కలిసి భోగాన్ని అర్పించేవారు. ఆ విధంగా ఈ బ్రాహ్మణునితో కూడా కృష్ణ భగవానుడు వాత్సల్య భక్తిలో ఉన్నాడు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు పురుషోత్తమ చౌబే ఇద్దరిని అరుస్తున్నారు. ప్రతిరోజు ఇదే ఆట అయిపోయింది మీకు. చక్కగా ఆడుకుంటారు, మళ్ళీ ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇద్దరు అరుచుకుంటారు, ఈయన పరిగెట్టుకుంటూ వచ్చి మాయమైపోతాడు, విగ్రహం అయిపోతారు అని అలాగా గట్టిగా దూషించినట్టుగా చెప్తూ ఉన్నారట. దీన్ని అంతటిని శ్రీల సనాతన గోస్వామి చూస్తున్నారు. ఆశ్చర్యపోయారట సనాతన గోస్వామి. ఆశ్చర్యపోయి ఏమిటి ఇంత ఇదిగా జరుగుతుంది అనేసి ఆ బ్రాహ్మణు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు విషయం అంతా చెప్పి, మాది వాత్సల్య ప్రేమ, యశోదమ్మ ఎలాగ కృష్ణ భగవానునితో వాత్సల్యాన్ని కురిపించారో ఈ విధంగా నా పిల్లలతో పాటు ఈ మదనమోహన్ని కూడా నేను అలాగ చూసుకుంటాను అని చెప్పి వారు నిద్రపోయారట. తర్వాత ఏమైంది? శ్రీకృష్ణ భగవానుడు మదనమోహనుడు ఆ బ్రాహ్మణుని యొక్క కలలో కనిపించి, నీవు చాలా రోజులుగా నన్ను ఆరాధిస్తున్నావు కదా, నేను ఇప్పుడు శ్రీల సనాతన గోస్వామి దగ్గరికి కొన్ని రోజులు వెళ్ళి ఆయన ఆరాధన తీసుకుంటాను అని చెప్పేసరికి బ్రాహ్మణునికి చాలా బాధ అనిపించిందట. చాలా రోజులుగా ఆయనని చూసుకుంటున్నారు కదా, సరే ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఒప్పుకొని మరుసటి రోజు శ్రీల సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి ఆ విగ్రహాన్ని ఇచ్చి, నువ్వు కొన్ని రోజులు ఆరాధన చెయ్యి అంటే
సనాతన గోస్వామి నిరాకరించారట. అయ్యయ్యో నాకు వద్దు, ఎందుకంటే నేనే మధుకరి చేసుకుంటున్నాను. నాకేమన్నా ఇల్లు ఉన్నదా? ఏమీ లేదు. ఒక భజన కుటీరం ఉన్నది, అది వర్షానికి తడిస్తుంది, ఎండకు ఎండుతూ ఉంటాను. నేను ఈ మదన్ మోహన్ని తీసుకొని వెళ్ళి నేను ఎక్కడ ఉంచి ఆరాధన చేయను, నాకు వద్దు అన్నారట. అప్పుడు మదన్ మోహన్ చెప్పారట, సనాతన, నీ దగ్గర నేను కొన్ని రోజులు ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, ఒప్పుకోవా అని అన్నారట. ఇక సనాతన గోస్వామి ఆ మదన మోహన్ని తీసుకొని బయలుదేరి, అలాగే ఇప్పుడు మనం మందిరం చెప్తున్నాం కదా, ఆ మందిరం దగ్గర కుటీరం ఉంది, భజన కుటీరం. నిత్యము భజన చేస్తూ ఉంటారు శ్రీల సనాతన గోస్వామి. అక్కడికి రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఆ, భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఆయన భజనలు చేస్తూ అలాగున్నారు. కానీ ఆ, మదన మోహన్నేమో ప్రతిష్ఠించారు, కానీ రాధమ్మ లేరు కదా. కాబట్టి ఎలాగా అనేసి వాళ్ళు పూరి జగన్నాథం క్షేత్రం ఉంది కదా, ఒరిస్సా రాజు, ఆయన పురుషోత్తం ఆయన పేరు, ఆయన దగ్గరకు వెళ్ళి అడిగారట, మాకు 2 రాధా విగ్రహ అదే రాధారాణి విగ్రహాలను సమర్పించండి అంటే, ఆయన తన సైనికులతో 2 విగ్రహాలను ఈ మదన మోహన మందిరానికి పంపించారు. వచ్చాక బ్రాహ్మణులు చూశాక తెలిసింది, 2 రాధా విగ్రహాలు లేవు, ఒక్కరే రాధారాణి ఉన్నారు. ఇంకొకరు రాధారాణి అష్టసఖి అయినటువంటి లలితా సఖి ఉన్నారనమాట. ఇక ఏం చేయడము? అందుకనేసే, అంటే 2 విగ్రహాలు ఎందుకు అంటే, ఇంకొకటి రాధా గోవింద మందిరానికి కూడా ఇవ్వడానికి. సరే, ఇక ఆ 2 విగ్రహాలను అంటే మనం ఇప్పుడు సనాతన గోస్వామి ప్రతిష్టాపన చేసిన ఆ మందిరానికి వెళ్ళినప్పుడు శ్రీ శ్రీ రాధా మదన మోహనుడు, అదే రాధా మదన మోహనుడు ఉంటారు. తర్వాత ఆ, లలితా సఖి విగ్రహము ఉంటది. ఆ తర్వాత మనం ఇంకా ఎవరెవరిని చూడొచ్చు అంటే చైతన్య మహాప్రభు యొక్క విగ్రహము ఉన్నది. పూరి జగన్నాథుడు యొక్క విగ్రహము ఆ రాజు ఆ, పూరి జగన్నాథుని కూడా పంపించడం జరిగింది. ఆ విగ్రహము ఉన్నది. తర్వాత శాలిగ్రామ శిల కూడా ఉన్నది అన్నమాట. ఈ విధంగా ఆ మందిరంలో ప్రతిష్టాపన చేసి చక్కగా ఆ మందిరం విషయం అన్నింటినీ సనాతన గోస్వామి గారు చూసుకుంటూ, తర్వాత అక్కడ కుటీర భజన కుటీరం ఉంది కదా, ఆ మందిరంలో ఆయన నిత్యము ఆ, హరినామాన్ని జపిస్తూ భగవంతునికి అర్చన చేసుకుంటూ ఆ విధంగా గడిపారు. ఆయన అలాగా 80-90 సంవత్సరాలు అయిపోయింది శ్రీల సనాతన గోస్వామికి. అయినా కానీ ఆయన అలాగే గిరి ప్రదక్షిణను చేసేవారు. అదే విధంగా ఆయన యమునా నదికి వెళ్ళి నీటిని తీసుకొచ్చి భగవంతునికి అభిషేకం చేసేవారు. నది కొద్దిగా దూరము, వెళ్ళి తెచ్చి అభిషేకం చేస్తూ ఉంటే మదన మోహనికి చాలా కష్టం అనిపించిందంట భగవంతునికి. అయ్యో, నా కోసము ఇన్ని సంవత్సరాలైనా కానీ ఈయన బయలుదేరి వెళ్ళి ఆ, ఆ నీటిని తెచ్చి చేస్తున్నారే అనేసి, వెంటనే నువ్వు ఇక మీదట యమునా తీరానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేనే నీకు ఇక్కడ ఒక బావిని తవ్వుతానని తన వేణువుని భూమికి తగిలించి అక్కడ ఒక బావిని సృష్టించారట భగవంతుడు. ఇక మీదట నువ్వు ఈ బావి నుండి నీటిని తోడి నాకు అభిషేకం చేయని. ఇప్పటికీ మనం వెళ్తే ఆ బావిని దర్శించవచ్చు. తర్వాత భజన కుటీరాన్ని దర్శించుకోవచ్చు. శ్రీ రాధా మదన మోహన్లను దర్శించుకోవచ్చు. కృష్ణ చైతన్య ప్రభువుల వారిని చూడవచ్చు. ఈ విధంగా బృందావనంలో మనకు శ్రీ రాధా శ్యామసుందర మందిరము, తర్వాత కాళీయమర్దనం జరిగిన ప్రదేశము, శ్రీల సనాతన గోస్వామి నిర్మించినటువంటి శ్రీ రాధా మదనమోహన మందిరాన్ని దర్శించుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే మందిరాలు, ఇలాగ మందిరాలు చాలా ఉంటాయి. ఇక ఇంకొక మందిరం స్టార్ట్ చేస్తే మళ్ళీ టైం మీద అవుతుంది. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు.